పంతులు గారు చెప్పండి. గుండె కంప్లీట్ అయిపోయింది. ఏసీ కూడా ఎక్కించుకున్నారు అక్కడ ఫ్రెండ్స్. హెవీ డ్రైవర్ మామూలుగా నడవ లైసెన్స్ కూడా లేదు అసలే. నన్ను మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వేములవాడ కొండగట్టు బయలుదేరుతున్నాం. చిన్న ట్రిప్ బావాలతోటి. సిద్దిపేట నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి వేములవాడ వచ్చేసి 40 కిలోమీటర్లు ఉంటుంది. కొండగట్టు వచ్చేసి 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వేములవాడ బస్ స్టాండ్. ఇలా స్ట్రైట్గా వెళ్తే వేములవాడ టెంపుల్ వస్తుంది. వచ్చేసాము కొండగట్టు. ఎక్కడికి వచ్చారు, ఎలా వచ్చారు, మీ అనుభవం చెప్పండి. దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం తర్వాత మాట్లాడుతున్నాం. ఓకే ఓకే. ఇలా వెళ్ళి రైట్ సైడ్ తిరగాలి. ఇదంతా పార్కింగ్ ఏరియా.
ఇది గుళ్ళు గీసుకునే ప్లేస్ అండి. ఇక్కడే అందరికీ తలనీలాలు ఇవ్వచ్చు. దీని తర్వాత అక్కడ పుష్కరణి ఉంది. పుష్కరణి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్తాం. పొలంలో విగ్రహం. ఏమన్నా వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. ఫ్రెష్గా వాటర్ ఇప్పుడే వదులుతున్నారు. ఇవన్నీ నల్లాలు. అక్కడ వాటర్ లేనప్పుడు ఇక్కడ ఈ నల్లాల ద్వారా స్నానాలు చేయొచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో. వావ్, కొండ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగుంది. పొలాలు, ఇల్లులు, బ్యూటిఫుల్. చూడండి ఫ్రెండ్స్, ఈ బండల మీద కోతులు చూడండి ఆడుకుంటుంది. గుండు కంప్లీటెడ్. ఆ చెట్టు వెనకాలనే గుడి ఉంది. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. చెప్పండి ఒకసారి ఈ గుడితో ఉన్న మీ అనుబంధాన్ని చెప్పండి ఒకసారి. ఎందుకండి ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైమా మీరు రావడం? ఇప్పుడే దర్శనానికి పోతాం. ఇంకా పోలే ఇంకా దర్శనం అయిపోయింది. ఎలా జరిగింది దర్శనం? చాలా మంచిగా జరిగింది దర్శనం. ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ వస్తా. మీది ఎక్కడ? మీ ప్రాపర్ ఎక్కడండి? మాది తోట మండల్, గుడికందుల విలేజ్ అండి. అవునా? గుడికందుల ఫేమస్ ఏంటి? ఫేమస్ అక్కడ భైరసం టెంపుల్ ఉంటుంది. చాలా బాగుంది, చాలా ఫేమస్. నెక్స్ట్ అక్కడే వచ్చేద్దాం. నెక్స్ట్ అక్కడే వచ్చేద్దాం. ఇదే లడ్డూల కౌంటర్. ఇది గుడి గోపురం బయట. మంది ఎవరు లేరు, జనాలు ఎవరు లేరు. రేపు శనివారం కాబట్టి రేపు చాలా మంది జనాలు ఉంటారు. ఇప్పుడంతా ఖాళీగా ఉంది. టెంపుల్కి సంబంధించిన రూమ్స్ ఇందులో దొరుకుతాయి. విచారణ కౌంటర్ కింద ఉంటుంది. ఎవరైనా నైట్ ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండగలుగుతారు. దర్శనం కంప్లీట్ అయింది, వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వేములవాడకి వెళ్తున్నాం. గుండు కంప్లీట్ అయిపోయింది. ఏసీ కూడా ఎక్కించుకుని అక్కడ ఫ్రెండ్స్ చాలా పంతులు గారు ముఖం చూపెట్టండి. ఆయన మా పంతులు. జర్నీలో ఇలాంటి వారిని కంపెనీ వేసుకోకండి దయచేసి. ఇక్కడ ఇట్లాంటి కార్ ఎక్కించి నుంచి తలకాయ తింటున్నాడు. ఇక్కడ మొత్తం ఇక అందరు తలకాయ అంటే బార్గాడ్ ఆపంటుడు వాడు. వీడు భక్తి అయింది. పంతులు గారు చెప్పండి, ఏం తిందాం, ఏం కథ? దర్శనం చేసుకుందాం. దారి మధ్యలో ఆగాం ఫ్రెండ్స్. అక్కడ కంకులు దొరుకుతున్నాయి, కంకుల దగ్గర ఆగి. కొండగట్టు దర్శనం అయిపోయింది. కొండగట్టు నుంచి ఇప్పుడు అటు వెళ్ళిపోతున్నాం, వేములవాడ వెళ్తున్నాం.
దర్శనం బాగా జరిగింది, మంది ఎవరు లేకుండే, జనాలు చాలా తక్కువ ఉన్నారు. కొండగట్టు నుంచి వేములవాడ వచ్చేసి 40 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ డైరెక్ట్ సిద్దిపేట వెళ్ళడమే, లంచ్ చేసుకొని. ఇది నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి, చాలా బాగుంటుంది ఇక్కడ. అక్కడ కొండ పైన ఉంటుంది టెంపుల్, ఆ కొండ పైన కనిపించేది టెంపుల్ అండి, చాలా బాగుంటుంది టెంపుల్, ఫుల్ ఫేమస్ ఇక్కడ. ఈ టెంపుల్ చాలా ఫేమస్, నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ అంటారు. వేములవాడ వచ్చాము ఫ్రెండ్స్, కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇది టెంపుల్కి మరో ఎంట్రన్స్ అండి, ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ధర్మగుండం అంటారు, పుష్కరిణి. ఇక్కడ స్నానాలు చేయవచ్చు, మనం ఇప్పుడు కాలు కట్టుకొని వెళ్తాం. వేములవాడని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ రీసెంట్గా మన నరేంద్ర మోదీ గారు వచ్చి దర్శనం చేసుకున్నారు, ఎలక్షన్స్ ముందు, ఎంపీ ఎలక్షన్స్ ముందు, అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారు, పూజలు చేసుకుంటారు. ఇది వేములవాడలో ఉండే కళ్యాణకట్ట, ఇక్కడ అందరూ గుండ్లు తీసుకుంటారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదే వేములవాడ గుడి, శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటారు ఇక్కడ, చాలా ఫేమస్. ఇదే స్వామివారి గోపురం. ఈ గుడిలో ఈ ఆవులని కోడని కట్టేసుడు అంటారు. 200 రూపీస్ ఉంటుంది టికెట్ ఇక్కడ. ఇవన్నీ లడ్డూల కౌంటర్లు, ఇక్కడ లడ్డు చాలా ఫేమస్. వేములవాడ దర్శనం అయిపోయింది, ప్రసాదాలు తీసుకున్నాము, స్వామివారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ అమ్మవారికి కోడిని కోసి తర్వాత వచ్చేస్తాం. ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇలా నుంచి ఇలా నేరుగా వెళ్తే భీమేశ్వర ఆలయం వస్తుంది. భీమేశ్వర ఆలయం రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఇదే బద్దిపోచమ్మ అమ్మ దేవాలయం. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇలా దర్శనానికి వెళ్తుంటే లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చి కోడి పోయాలన్నట్టు. ఆషాఢం కాబట్టి బోనాలు కూడా సమర్పించుకుంటారు. బద్దిపోచమ్మ అమ్మవారి టెంపుల్ లోపల, అమ్మవారు లోపల ఇలా ఉంటారు ఫ్రెండ్స్. అమ్మవారు లోపల ఇలా ఉంటారు. లోపల అమ్మవారి దగ్గర ఆషాఢ మాసం ఉత్సవాలు, బోనాల ఉత్సవాలు. స్కూల్ పిల్లలతో సెల్ఫీ. మా ఇద్దరు కర్ణాకరకు తొందరగా పెళ్లి కావాలని మొక్కడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఇద్దరు కపుల్స్తో రావాలని కోరుతున్నాను. అంతా అదయ్యా, తొందరగా పెళ్లి కావాలి నీకు. మళ్ళీ వచ్చేసరికి కోడిని కాదు మేకని కోసుకోవాలి, ఓకేనా? హెవీ డ్రైవర్ అంటే హెవీ వెహికల్స్ కాదండి, కొంచెం హెవీ ఉంటాడు ఆయన. బాడీ వెయిట్ అని చెప్పేది. రఫ్ అండ్ టఫ్, మామూలుగా నడవ, లైసెన్స్ కూడా లేదు అసలే, కానీ డ్రైవింగ్ చేస్తాడు.
డివైడర్ ఎంత దూరం ఉంటే అంత దూరమే నడుపుతాడు. డివైడర్ అయిపోయిందంటే మళ్ళీ ఇచ్చి పెడతాడు. వేరే వాళ్ళకి తెలుస్తుంది. మంచి మంచి కట్టుబాట్లు మినిమం ఉంటది. అసలే మా కన్నారెడ్డి అంటే ఏందనుకున్నావు? హెవీ లోడెడ్ డ్రైవర్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఏంటి సార్? అది కాదు డ్రైవర్ నెక్స్ట్ సిద్దిపేట రాజన్న డాబా